ఒక పెద్ద ఇంట్లో గోడ గడియారం టిక్టిక్ మంటూ శబ్దం చేస్తున్న నిశ్శబ్ద వాతావరణంలో ఇద్దరు వ్యక్తుల మధ్య చాలా గంభీరమైన చర్చ జరుగుతోంది. వాళ్ళిద్దరి ముఖాలలో ఆందోళన, భయం మరియు ఒక అమాయకురాలి గురించి తీవ్రమైన బాధ కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. ఒకరికి కష్టం వస్తే ఇంకొకరు తోడుగా ఉండేవారు ఒక తత్వం అయితే, అలాంటి మంచి వాళ్ల పిల్లలు ఇప్పుడు ఎలాంటి ఘోరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారో తలుచుకుంటే ఆ పెద్దాయన మనస్సు తరుక్కుపోతోంది. నందు ఎక్కడుందో తెలియదు, అసలు బ్రతికుందో లేదో తెలియదు అని అతను నిరాశగా అన్నాడు. ఇక్కడున్న ఇందు పరిస్థితి ఏమో రోజు రోజుకి దారుణంగా మారిపోతోంది అని ఆయన గొంతులో విషాదం నిండుకుంది. అపర్ణ ఆ ఇంట్లో ఇందు క్షేమం కోరి ఆలోచించే ఆడపడుచు తన ఆవేదనను ఆపుకోలేకపోయింది. ఆమె మాటలో ఆక్రోశం, భయం కలగాసి ఉన్నాయి. ఇంకా రేఖ రుద్రానికంటే ఘోరంగా తయారైందండి ఆమె చెప్పింది. ఆ ఇంటి కోడలు రేఖ చేస్తున్న దుర్మార్గాలు అన్నీ ఇన్నీ కావు. స్వప్న తన కూతుర్ని తనలాగే స్వార్థంతో పెంచుతోంది. ఈ వయస్లోనే చిన్న పిల్ల అయిన ఐశ్వర్య మనసులో విషాన్ని నాటుతోంది. వాళ్లు చేసే పనులు చూస్తుంటే వాళ్లు అలా చేయకపోతే ఆశ్చర్యపోవాలి కాని చేస్తే ఎందుకు ఆశ్చర్యపోవాలి అని ఆ పెద్దాయన నిట్టూర్చాడు. కాని అపర్ణ ఆలోచన వేరు. ఇది ఇలాగే కొనసాగితే ఆ రేఖ మరియు భ్రమరాంబతో పాటు ఐశ్వర్య కూడా భవిష్యత్తులో ఇందుకి ఒక కొత్త శత్రువులాగా మారుతుందని ఆమె భయపడింది. ఈరోజు మనం ఉన్నాం, రేపు ఏదైనా జరగచ్చు. పాపం, అప్పుడు ఇందు ఒక్కటైపోతుంది అని ఆమె కళ్లలో నీళ్లు తిరిగాయి. ఇంతమంది శత్రువుల మధ్య ఒక్కర్తి ఎదిరించి ఎలా నిలబడుతుంది, ఎలా బ్రతుకుతుంది అన్న ప్రశ్నకి ఆయన దగ్గర సమాధానం లేదు. ఆయన అసహాయత అంతా ఆయన మాటలోనే ఉంది. మనం ఏం చేయగలం అపర్ణ? లేవలేని పరిస్థితిలో నేను ఉన్నాను, ఎదిరించలేని పరిస్థితిలో నువ్వు ఉన్నావు అని ఆయన తన నిస్సహాయతను వ్యక్తం చేశాడు. కాని అపర్ణ గొంతులో ఇప్పుడు ఒక కొత్త ధైర్యం, ఒక గట్టి నిశ్చయం వినిపించింది. మనతో పని లేకుండా ఇందుకి వాళ్లని ఎదిరించే శక్తి వస్తే అని ఆమె అడిగిన ప్రశ్న ఆ పెద్దాయనకి అర్థం కాలేదు. అప్పుడు అపర్ణ తన మనసులోని పథకాన్ని వివరించింది. ఆ ఇంటికి, కంపెనీకి, ఫ్యాక్టరీలకి సంబంధించిన ఆస్తులన్నీ అసలకైతే ఇందు పేరు మీదనే ఉన్నాయి. కొన్ని రోజులలో అవి తనకి ఎలాగో సొంతం అవుతాయి. కాని రేఖ అంత సులభంగా ఇది జరగనిస్తుందా? అది అసంభవం. అలా జరగాలంటే ఇన్నాళ్లుగా వాళ్ల ఆస్తులకి పవర్ ఆఫ్ అటార్నీ గా అంతా తన గుప్పెట్లో పెట్టుకుని ఏలుతున్న ఆ రేఖను అధికారం నుంచి తప్పించాలి. ఆ బాధ్యతలను అసలు హక్కుదారురాలైన ఇందుకే అప్పగించాలి అని అపర్ణ దృఢంగా చెప్పింది. ఇందు ఇప్పుడు చిన్న పిల్ల కాదు. ప్రపంచం ఎలాంటిదో, ఎవరితో ఎలా నడుచుకోవాలో, ఎవరు ఎలాంటివాళ్లో ఆమెకు బాగా తెలుసు. ఆస్తి తన చేతికి వచ్చే రోజు ఆ రేఖ ఎటువంటి పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా, కుట్రలు చేయకుండా ఉండాలి అంటే ఈ పవర్ ఆఫ్ అటార్నీ ఇందు చేతిలో ఉండటమే మంచిది అని అపర్ణ తన వాదనను వినిపించింది. ఆయన ఆలోచన బానే ఉంది కాని ఇది రేఖకి తెలిస్తే ఏం చేస్తుందో అని భయపడ్డాడు. తన భయం ఆ రేఖ వల్ల తనకేమైనా అవుతుందని కాదు, ఆమె ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే ఇందుని ఏమైనా చేస్తుందేమో అని. కాని అపర్ణ ఇంకా వెనక్కి తగ్గే పరిస్థితిలో లేదు. ఇలా భయపడుతూ కూర్చుంటే ఆ రేఖ అనుకున్నది సాధించేస్తుందండి ఆమె అన్నది. ప్రమాదం ఇప్పుడు కూడా ఉంది. కాని ఒక్కసారి ధైర్యం చేసి కోర్టులో కేసు వేశామంటే తప్పకుండా తిరిగే పవర్ మొత్తం ఇందు చేతుల్లోకి వచ్చేస్తుంది. అప్పుడు ఈ రేఖ ఒక చచ్చిన పాముతో సమానం అని అపర్ణ ఆయనకు ధైర్యం చెప్పింది. చివరికి ఆయన కూడా ఒప్పుకున్నాడు. సరే అపర్ణ, అలాగే కాని. ఇందుకి మంచి జరుగుతుందంటే నేను మాత్రం ఎందుకు కాదు అంటాను అని ఆయన తన ఆమోదం తెలిపాడు. సరేనండి, అయితే ఈరోజే వెళ్లి లాయర్ని కలుస్తాను అని అపర్ణ చాలా ఉత్సాహంగా చెప్పింది. ఈ విషయంలో జాగ్రత్త అని ఆయన హెచ్చరించగానే ఆమె వెళ్లి వస్తాను అని వెళ్ళిపోయింది. మరోవైపు అదే ఇంట్లో మరొక గది. ఇందు చాలా తొందరగా, కంగారుగా తన బ్యాగ్ సర్దుకుంటోంది. ఆమె కళ్లలో భయం, ఏదో తెలియని ఉత్కంఠ. ఆమె చెల్లెలు లేదా స్నేహితురాలు ఆమెని గమనిస్తూ, నువ్వు ఇలా చూస్తూ ఉండు, ఎవరో ఒకరికి దొరికిపోతావు. నువ్వు చదువుకున్నావని ఇన్నాళ్లుగా దాచిన విషయం బయట పడిపోతుంది అని భయపెట్టి చెప్పింది. ఇందు విసుక్కుంటూ, సర్లేవే, దాన్ని అలా అరిచి చెప్పాలా అని అన్నది. అసలు ఆ సర్టిఫికెట్స్తో పనేంటో అని ఆమె అడగగానే ఇందు మెల్లగా తన రహస్యాన్ని బయటపెట్టింది. ఆమె ఒక ఇంటర్వ్యూకి వెళ్తోంది. కంపెనీ నుంచి ఆమెకు కాల్ వచ్చింది. కాని రేఖకి ఈ విషయం తెలియకుండా ఉండటానికి శివరాం గారి ఇంటికి వెళ్లి వంట పని చేయడానికి వెళ్తున్నాను అని అబద్ధం ఆడి పర్మిషన్ తీసుకుంది. వా, కంగ్రాచులేషన్స్ అక్కా, ఆల్ ది బెస్ట్ అక్కా అని ఆ అమ్మాయి ఉత్సాహంగా చెప్పింది.
ఇందుకూడా చిన్నగా నవ్వి థాంక్యూ చెప్పి బయటకి బయలుదేరింది. కాని గడప దాటకముందే పెద్ద సమస్య ఎదురైంది. గుమ్మం దగ్గర రేఖ ఒక కాపలా గ్రద్దలా కూర్చుని ఉంది. రేఖ కళ్లలో ఎప్పుడూ ఏదో అనుమానం, విషపుచూపు. ఇందు ధైర్యం తెచ్చుకుని, పిన్నీ, నేను శివరాంగారి ఇంటికి వెళ్తున్నాను అని చెప్పింది. రేఖ చాలా వెటకారంగా, బయటకి వెళ్తున్నాను అని సంబరపడటం కాదు, రేఖకి మంచి పేరు తీసుకురావాలి అని ఆజ్ఞాపించింది. ఇందు తలుపుతూ, టైం అవుతుంది వెళ్తాను అని అనగానే రేఖ కన్ను ఆమె చేతిలో ఉన్న బ్యాగ్ మీద పడింది. ఆ బ్యాగ్లో ఏముంది? రేఖ ప్రశ్న ఒక పెడుగులా పడింది ఇందుమీద. వంట పని చేయడానికి వెళ్లేదానివి, నీకు ఆ బ్యాగ్తో పనేంటి అని రేఖ నిలదీసింది. ఇందు తడబడుతూ, ఏం చెప్పాలో తెలియక భయపడిపోయింది. ఇంట్లో వస్తువులు ఏవైనా దోచుకెళ్తున్నావా? లేదా రహస్యంగా ఏమైనా దాచిపెట్టావా? రేఖ అనుమానంతో అరిచింది. ఇందు అలాంటిది ఏమీ లేదు అని బ్రతమాలినా రేఖ వినలేదు. బ్యాగ్ చూపించాల్సిందే అని పట్టుబట్టింది. ఇందు భయపడుతూనే బ్యాగ్ తీస్తే లోపలికి చెయ్యి పెట్టిన రేఖకు ఎలాంటివీ దొరకలేదు. ఎందుకంటే ఇందు చాలా తెలివిగా తన సర్టిఫికెట్స్ను బ్యాగ్ అడుగున దాచేసి పైన వేరేలా కూడా పెట్టింది. రేఖ విసుక్కుంటూ, పాత బుద్ధులన్నీ చూపిస్తున్నావన్నమాట అని హేళన చేసింది. అప్పుడే అక్కడికి వచ్చిన శేషు రేఖ మాటలను అందుకుని మరీ అంత దిగజారిపోయి మాట్లాడాడు. అంతేలే, ఒకప్పుడు తమరు కూడా అంతే కదా. వంట పని కోసం రకరకాల ఇళ్లకు వెళ్ళి అక్కడ చెంబులు, గరిటెలు, చెంచాలు అలాంటివి బ్యాగ్లో పెట్టుకొచ్చేదానివి కదా అని అన్నాడు. రేఖ కోపం కట్టలు తెంచుకుంది. తన పాత జీవితం గురించి ఇక్కడ మాట్లాడొద్దని ఆమె ఎంత అరిచినా శేషు ఆగలేదు. ఆ పనులన్నీ తన ఫ్యామిలీ కోసమే చేశానని, ఇది వాళ్ల ఫ్యామిలీ బిజినెస్ అని, ఆమె చేతివాటం అలవాటు ఎప్పటికీ పోదని శేషు మరీ మరీ ఏడిపించాడు. ఇద్దరి మధ్య గొడవ మొదలు అవ్వడంతో అదే సమయం చూసుకుని ఇందు అక్కడినుంచి తప్పించుకుని బయటకి వచ్చేసింది. బయటకి వచ్చిన తర్వాత ఆమె చెల్లెలు తన వాయిస్తో ఇమిటేట్ చేసి ఆమెని మళ్లీ భయపెట్టింది. ఇందు కోపంతో, నీ కోతి వేషాలుగా ఉందా? అక్కా! నేను ఇంట్లోనే ఉంటాను, మనం ఎప్పుడైనా కొట్టుకోవచ్చు. కాని ఇంటర్వ్యూకి టైం అయిపోతే జాబ్ ఇవ్వరు. నీ సంగతి నేను వచ్చాక చెప్తాను అని అంటూ రోడ్డు మీదకి వచ్చింది. ఆమె మనసులో అనేక ఆలోచనలు. ప్రపంచం ఆమెకు కొత్త. ఇన్నాళ్లూ ఆ ఇంటికి, ఆ చీకటి గదులకి పరిమితమైన ఆమె మొదటిసారి తన కాళ్లమీద తాను నిలబడే ప్రయత్నం చేస్తోంది. ఆకాశం వంక చూస్తూ, మొదటిసారి నాకు తెలియని ప్రపంచంలోకి అడుగు పెట్టబోతున్నాను. నువ్వే నాకు దారి చూపించు కృష్ణయ్యా అని ఆమె మనసారా దేవుడిని ప్రార్థించింది. ఇందు మొదట శివరాంగారి ఇంటికి వెళ్ళింది. ఆయన చాలా పెద్ద మనిషి, మర్యాదస్తుడు. ఇందు ఆయనని చూడగానే గుడ్ మార్నింగ్ సార్ అని మర్యాదగా పలకరించింది. ఆయన ఆప్యాయంగా కూర్చోబెట్టి ఏమిటి అని అడగగానే ఆమె తన కృతజ్ఞతలు తెలిపింది. ఆ రోజు నేను అడగగానే నా మాటకు విలువ ఇచ్చి రేఖ ఆంటీని ఒప్పించారు. నేను ఇలా బయటకి వచ్చేలా చేశారు అని థాంక్యూ చెప్పింది. కాని శివరాంగారి మనస్సు అంతకంటే గొప్పది. నేను చిన్న మాట సహాయమే చేసినా థాంక్స్ చెప్తున్నావు. మరి ఆ రోజు నువ్వు నా ప్రాణాలే కాపాడావు. నేను ఏం చెప్పాలి? నీ రుణం ఎలా తీర్చుకోవాలి? అని ఆయన ఎదురు అడిగాడు. ఇందు వెంటనే అలాంటి మాటలు వద్దు సార్ అని వినయంగా అనింది. ఇక తన పని ఏమిటి, ఏమేం వంటలు చేయాలి అని ఇందు అడగగానే శివరాంగారి గొంతులో ఒక చిన్న చిరునవ్వు. నువ్వెందుకు వంట చేయాలి? నా దగ్గర పని చేయడానికి చాలామంది పని వాళ్లు ఉన్నారు. ప్రేమతో వడ్డించడానికి నా భార్య ఉంది. ఇక్కడ నీ అవసరం నాకంటూ ఏమీ లేదు. ఆయన చెప్పిన మాటలకి ఇందు ఆశ్చర్యపోయింది. ఆయన తన మనసులోని మాట చెప్పాడు. ఇందు తన వాళ్ల దగ్గరే మనస్సు విప్పి మాట్లాడలేని పరిస్థితిలో ఉందని, ఆ ఇంటి గడప దాటడానికే తన సహాయం తీసుకుందని ఆయనకు అర్థం అయ్యింది. ఆమె పాస్ట్ గురించి అడగనని మాట ఇచ్చాడు, కాని అసలు బయటకి ఎందుకు రావాలి అనుకున్నావో చెప్పమన్నాడు. అప్పుడు ఇందు కళ్లలో ఒక దృఢమైన సంకల్పం కనిపించింది. జాబ్ చేయడానికి సార్. నా కాళ్ల మీద నేను నిలబడటానికి. నన్ను నమ్ముకున్నోళ్లకి ఆసరాగా నిలబడటానికి అని ఆమె గర్వంగా చెప్పింది. శివరాంగారి ముఖంలో ఆనందం. సెల్ఫ్ రెస్పెక్ట్తో ఇండిపెండెంట్గా ఎదగాలని అనుకునే ఆడవాళ్లంటే ఆయనకు చాలా గౌరవం. తన వైపు నుంచి ఏమైనా సహాయం కావాలా అని అడిగాడు. కాని ఇందు తన మీద ఆయన రిస్క్ తీసుకున్నారని, ఇంకా ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదని త్వరగా తన ఇంటర్వ్యూ గురించి చెప్పి అక్కడినుంచి బయలుదేరింది. రేఖ ఆంటీ ఫోన్ చేస్తే కవర్ చేయమని అడిగింది. ఆయన తప్పకుండా అని మాట ఇచ్చాడు. ఇందు ఉత్సాహంగా, ఒక కొత్త ఆశతో ఇంటర్వ్యూకి వెళ్తున్న సమయంలో అనుకోకుండా జరిగింది ఆ ప్రమాదం.
రోడ్డు మీద తన ప్రపంచంలో తను నడుచుకుంటూ వెళ్తుండగా శేషు అని పలవబడే ఒక పొగరుబోతు యువకుడు కేర్లెస్గా నడుచుకుంటూ వచ్చి ఇందుని గట్టిగా గుద్దాడు. ఆ దాటికి ఇందు చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ కిందపడిపోయింది. ఇందు కంగారుగా, బాధగా, అయ్యో! నా ఫోన్ పగిలిపోయింది. ఏంటిది? అని అరిచింది. కాని శేషునుంచి ఎలాంటి పశ్చాత్తాపం లేదు. వాడు చాలా పొగరుగా, ఈ అమ్మాయి ప్రతిసారీ ఎవరి ఎంట్రీ ఏంట్రా? ఇంకెవరూ దొరకనట్టు మళ్ళీ ఆమెనే వెళ్ళి గుద్దాలా? కావాలని గుద్దానా ఏంటి? అని రివర్స్లో ఆమెనే తిట్టడం మొదలుపెట్టాడు. ఇందుకి చిరాకు, కోపం నషాళానికి అంటాయి. పర్ఫెక్ట్గా కాదు, కళ్ళు జేబులో పెట్టుకుని డ్రైవ్ చేస్తున్నావు. ఇంత పెద్ద మనిషిని కనిపించట్లేదా? అని ఆమె నిలదీసింది. శేషు కూడా తగ్గలేదు, ప్రతిసారీ తనతోనే గొడవకు దిగుతోందని ఆమె మీద నిందలు వేశాడు. ఇందుకి ఇది మొదటిసారి కాదు వాడితో గొడవ. లాస్ట్ టైం తన కార్ని గుద్ది సొట్ట పెట్టాడు, నిన్న రాత్రి గ్లాస్ గుద్ది తన జాబ్ పోగొట్టాడు, ఇప్పుడు ఈ ఫోన్ పగలగొట్టి ఇంటర్వ్యూకి వెళ్లకుండా ఆపుతున్నాడు. అసలు నీకు కామన్ సెన్స్ అన్నది ఉందా? అని ఇందు తన కోపాన్ని అంతా చూపించింది. శేషు వాదన మరోలా ఉంది. ఇందుకే రోడ్ సెన్స్ లేదని ఆమె వాదిస్తోందని అన్నాడు. ఇందు ఇంకా ఆగలేదు. తప్పు చేసిందే కాకుండా మీద అరుస్తున్నందుకు మర్యాదగా ఫోన్ రిపేర్ చేసి ఇవ్వమని, లేదంటే పోలీస్ స్టేషన్లో ఈవ్టీజింగ్ కేసు పెడతానని గట్టిగా హెచ్చరించింది. శేషు వెటకారంగా ఆమె మీదనే ఆడంటీజింగ్ కేసు పెడతానని అన్నాడు. ఇందువాడి మొహం చూసి, నీ మొహానికి నేను వెంట పడుతున్నాను అంటే కోర్టు కాదు కదా, మా వీధిలో ఉన్న కుక్క కూడా నమ్మదు అని భారీ కౌంటర్ ఇచ్చింది. శేషు ఆమె డ్రెస్ని, బ్యాగ్ని, ఫోన్ని చూసి హేళన చేయడానికి ప్రయత్నించాడు. నీది పెద్ద మహారాణి మొహం మరి. చూస్తుంటే అర్థం అవుతుంది. కాటన్ డ్రెస్, కాటన్ బ్యాగ్, చెరిగిపోయిన జుట్టు, పగిలిపోయిన ఫోన్ అని అవమానించేలా ట్రై చేశాడు. వాళ్ళిద్దరి గొడవ శృతి మించిపోతోంది. అప్పుడు శేషు ఫ్రెండ్ లక్కీ మధ్యలోకి వచ్చాడు. వాడికి ఈ గొడవ ఎప్పుడు ముగుస్తుందా, తన బిజినెస్ ఎప్పుడు చూసుకుందామా అన్న ఆతృతం. మామా దయచేసి రాత్రి చేసినట్టు ఇక్కడ మాత్రం గొడవ చేయకురా. ఇక్కడ అమ్మాయిరా. పోలీసులు, కోర్టులే కాదురా, పబ్లిక్ కూడా వాళ్లకే సపోర్ట్ చేస్తారు. ఈ గొడవ ఇంకా పెద్దదైతే చుట్టుపక్కల ఉన్నవాళ్లందరూ హీరోలు అయిపోతారు, మనం బుక్ అయిపోతాము అని శేషుని బ్రతమాలాడు. వాళ్ల దగ్గర ఒక పెద్ద 25 ల్యాప్టాప్స్ డీలుంది, అది క్యాన్సిల్ అయితే చాలా నష్టం. అందుకే శేషు ఇగో పక్కన పెట్టి సారీ చెప్పమన్నాడు. శేషు ఇష్టం లేకుండా, సర్లే సారీ అని అన్నాడు. కాని ఇందుకీ ఆ టొక్కలో సారీ వద్దు. ఆమెకి కావాల్సిందల్లా తన ఫోన్ రిపేర్. శేషు 500 ఇస్తాను వెళ్ళిపో అన్నాడు. కాని ఇందు ఒప్పుకోలేదు. ఫోన్లో ఆమె ఇంటర్వ్యూ అడ్రస్ ఉంది, తన ఫ్యూచర్ అంతా ఆ ఫోన్లోనే ఉంది ఇప్పుడు. నేను వెళ్లి పోలీస్ స్టేషన్లో కూర్చుని అక్కడే సెటిల్ చేసుకుందాము అని ఆమె ఖచ్చితంగా చెప్పింది. లక్కీ ఇంకా టెన్షన్ పడిపోయాడు. ఆమె ఇగో శేషు ఇగో కంటే పెద్దది అని అర్థం చేసుకుని ఆమెనే బ్రతమాలి పక్కన ఉన్న మొబైల్ షాప్కి తీసుకువెళ్లాడు. మొబైల్ షాప్వాడు ఫోన్ మొత్తం చెక్ చేసి ఒక పెద్ద బాంబ్ పేల్చాడు. స్క్రీన్ గార్డ్ పగిలిపోయింది. స్పీకర్లు పనిచేయట్లేదు. కెమెరాలో గీతలు కనిపిస్తున్నాయి. బ్యాటరీ మొత్తం కాలిపోయింది. ఇవన్నీ చేయాలంటే 7,000 అవుతుంది అని అన్నాడు. అది విని లక్కీకి పిచ్చెక్కినట్టయింది. 7,000 పెట్టి పాత ఫోన్ రిపేర్ చేయించే బదులు కొత్త ఫోన్ కొనుక్కోవచ్చు కదా అన్నాడు. కాని షాప్వాడు 7 రోజులు టైం పడుతుంది అన్నాడు. ఇందుకి ఈ రోజే ఇంటర్వ్యూ ఉంది, ఇప్పుడే ఫోన్ కావాలి. ఇక్కడ మళ్లీ పెద్ద యుద్ధం జరిగింది. ఇందు తన పాత ఫోనే కావాలి అని పట్టుబట్టింది. శేషు కొత్త ఫోన్ ఇవ్వడానికి ఒప్పుకున్నా, ఇందుకి అందులోని ఇంటర్వ్యూ మెసేజ్ కావాలని ఆవేదన. చివరికి మొబైల్ షాప్వాడు ఒక సొల్యూషన్ చెప్పాడు. కొత్త ఫోన్లో సిమ్ వేస్తే మెసేజ్లు వస్తాయి అని అన్నాడు. ఇది ముందే చెప్పొచ్చు కదా అని వాళ్ళిద్దరూ అతన్ని తిట్టారు. కొత్త ఫోన్ తీసి సిమ్ వేసి చెక్ చేస్తే అమ్మయ్య! ఇందుకి కావాల్సిన మెసేజ్ వచ్చింది. శేషు పర్స్కి బొక్కపడింది. చూసావా మామా? కొత్త ఫోన్ తీసి ఇచ్చానన్న కృతజ్ఞత కూడా లేదురా తనకి అని శేషు ఏడుస్తుంటే, ఇందు ధీమాగా, నువ్వేమైనా ఫ్రీగా ఇస్తున్నావా? నా ఫోన్ పగలగొట్టావు కాబట్టే దాని బదులుగా ఈ ఫోన్ ఇస్తున్నావు అని గట్టిగా బదులిచ్చింది. ఇంటర్వ్యూకి టైం అవుతోందని ఆమె వెళ్ళిపోతుంటే, జాబ్ రాకపోతే తిరిగి వచ్చి చెప్తాను అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళింది. శేషు తన చిరాకుని అంతా చూపిస్తూ, వెళ్ళమ్మా వెళ్ళు, నీలాంటి వాళ్లని చాలామందిని చూశాం. వెళ్ళు 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 అన్నాడు. ఇడియట్ అని ఇందు తిట్టి, గట్టిగా నడుచుకుంటూ అక్కడినుంచి మాయమయ్యింది. ఎంతో కష్టపడి
గొడవపడి కొత్త ఫోన్తో ఇంటర్వ్యూకి వెళ్లిన ఇందుకి చివరికి ఏం జరుగుతుందో అనుకునేలోపే ఆమె పరిగెత్తుకుంటూ ఇంకొక చోటికి వచ్చింది. అక్కడ వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఆమె మొహంలో ఎప్పుడులేని ఆందోళన. అక్కడున్న ఆంటీని చూసి ఆయాసపడుతూ తాతయ్యకి ఏమైంది ఆంటీ? అని అడిగింది. ఆ ఆంటీ బాధగా అంకుల్కి బ్రీతింగ్ అని చెప్పబోయింది. ఇందు ప్రపంచం ఒక్కసారిగా ఆగపోయింది. తన కాళ్లమీద తాను నిలబడాలని ఆమె పడుతున్న ఈ కష్టం అంతా ఎవరికోసమో, ఆ తాతయ్యకి ఇప్పుడు ఏమైంది అన్న భయం ఆమె గుండెల్ని పిండివేస్తోంది.